జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, ఈ ఆస్తుల పంపిణీకి సంబంధించినటువంటి వివాదం నడుస్తోంది తనకి తన చెల్లెలకి మధ్య అని చెబుతూ, నేను ఆ రోజున అంటే ఉమ్మడి అందరూ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఒక ఎంఓయు రాసుకున్నాం మేము. ఆ ఎంఓయు ప్రకారమే ఆవిడకి ఆస్తుల బదలాయింపు జరుగుతుంది షర్మిల గారికి, దాన్ని అతిక్రమించను నేను అని చెప్పాడు. ఆయన ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. ఇచ్చి ఈ కొన్ని ప్రాపర్టీసు సీజ్లో ఉన్నాయి, అంటే కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంగా సీజ్ అయినటువంటి వ్యవహారాలు పంపిణీ ఎలా చేస్తాం మేము అనేది ఒక లీగల్ పాయింట్ లేవనెత్తాడు ఆయన. ప్లస్ షర్మిలకి బాగా హెల్ప్ చేసే విధంగానే ఉంది. అవును, ఇప్పుడు జరిగేది ఆయన చెప్పింది అదే చెప్పాడు. అయితే ఇవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి ప్రాపర్టీస్ అన్ని, వీటిని ఎలా పంపిణీ చేస్తాం, అది రిలీజ్ అయిన తర్వాత కదా చేయాల్సింది అని చెప్తున్నాడు ఆయన. అయితే దీనికి సంబంధించి అలాంటి వైలేషన్స్ ఏమీ జరగలేదు. ఏది ఈ సరస్వతి పవర్కి సంబంధించి అటువంటివి ఏమీ జరగలేదు అని చెప్పి స్పష్టంగా విజయమ్మ గారు చెప్పారు. చెప్పి ఒక ఏరియాలో ప్రాపర్టీకి సంబంధించి మాత్రమే ఒక మార్ట్గేజ్ జరిగింది, దీనికి సంబంధించింది, అంతవరకే పరిమితం. మిగిలిన వ్యవహారాలతో దీనికి సంబంధం లేదు ఈ కంపెనీకి. ఇన్ టోటల్ 95% షేర్లు నా దగ్గరే ఉన్నాయి. మరి గిఫ్ట్ డీడ్ వ్యవహారం ఏంటి? గిఫ్ట్ డీడ్ అంటే ఈవిడ దగ్గర నుంచి వారు తీసుకున్నవి, వారి దగ్గర నుంచి ఈవిడికి గిఫ్ట్గా వచ్చిన సందర్భంగా కొన్ని షేర్లు ఈవిడికి వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళకేం సంబంధం? అవును, మరి మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ చేయడం ఏంటి? భారతి గారికి ఆవిడ ఇద్దరు పేర్లు ప్రస్తావించారు. అవును, జగన్ అండ్ భారతి, వాళ్ళిద్దరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. అలాగే షర్మిలని లాగద్దు. షర్మిల గారు కూడా కొంత దీన్ని లింక్ చేస్తూ మాట్లాడిన సందర్భం ఉంది, దాన్ని కూడా ప్రస్తావించింది ఈవిడ. ప్రస్తావించి అంటే అసలు ఈ వ్యవహారం పరిధిలోకి రాని అనేక సెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. 59 అనేటువంటి ఒక సెక్షన్ గురించి ప్రస్తావిస్తున్నారు. అసలు దానికి ఏ సంబంధం లేదు. మీరు ఇవన్నీ ఎందుకు ఈ హడావిడి చేస్తున్నారు అనేది ఒకటి. తన పిల్లలిద్దరూ ఈ ఆస్తుల గురించి వివాదపడటము, తనని కోర్టులో నిలబెట్టడము